సంగీత దర్శకులు అశ్వత్థామ గారంటే తెలియని వారు ఎవరు ఉండరండి. మరి అలనాటి చిత్రాలు ఎన్నో చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు. వారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల పేర్లు చెప్తాను. అశ్వత్థామ గారి పేరు ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారు కదా, అది తర్వాత చెప్తాను. మా ఇంటి మహాలక్ష్మి, పాదుకా పట్టాభిషేకం, మా వదిన, విచిత్ర దాంపత్యం, పసిడి మనసులు, మానవుడు దానవుడు ఇలాంటి ఎన్నో చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు అశ్వత్థామ గారు. వారి సతీమణి ఈరోజు ఈ వేదిక పైన అంటే మీ ఆడియన్స్లోనే కూర్చున్నారు. వారు ఎవరో కాదండి, అను సిస్టర్స్కి పెద్దమ్మ అవుతారు. వారికి ఒక్కసారి లేచి నిలబండి అమ్మ. మెడ్రాస్ నుంచి విచ్చేశారండి ఆవిడ. ప్రత్యేకంగా ఈ అను సిస్టర్స్ని దీవించడానికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాతి పాట మల్లీశ్వరి చిత్రం నుంచి పరుగులు తీయాలి అంటూ ఘంటసాల మాస్టర్ గారితో భానుమతి గారు పాడినటువంటి పాటను విందాం. చెప్పాలని అర్థం కావడం లేదు నాకు. ఆ అందం ఏంటి, 17 years అయిందా మీరు ఇండస్ట్రీకి వచ్చి? 18 years అయిందా? చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడే విరబూసిన గులాబీలా లేరు. ఈ వేళల్లో మీరు ఏం చేస్తూ ఉంటారా? నిజంగా ఏం చేస్తుంటారండి ఇంత అందంగా ఉండడానికి? మంచి గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్, యాంకర్, ఇన్ని కళలు ఉన్నాయండి. అందుకే అనుకుంటా మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు మరి వంశీ రామరాజు గారు ఓన్ సిస్టర్స్ భానుమతి గారు అవార్డు ఇవ్వడానికి. భానుమతి గారు అవార్డు అందుకున్నందుకు సునీత గారి పట్ల మీకున్న అభిమానం ఏంటో చూడాలి ఉందండి నాకు. క్యా బాత్ హై. ఓకే, బృందావన సార్ అండి, రాజేశ్వరరావు గారు అద్భుతంగా చేశారు. వారి పాటలు పాడటంలో పెట్టింది పేరండి మా వెంకట్రావు గారు. వారి పాట ఇప్పుడు విందాం. సునీత గారు చాలా చక్కగా పాడతారండి వారు. నిజమండి, తెలుసా? ఓకే, అనుకుంటాను సునీత గారికి ఘంటసాల గారి అవార్డు తిరుపతిలో ఇచ్చినప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తిరుపతి ఫిల్మ్ సొసైటీ వాళ్ళు చాలా ఘనంగా సన్మానం చేశారు ఆవిడని. అప్పుడు నేను కూడా చంద్రతేజ గారు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారంటే ఆవిడ మేధాశక్తికి జోహార్లు. సునీత గారు 1992-93లో అప్పుడు టార్నాకాలు ఉండేవారు. అక్కడ ఉండే మల్కాజీలు వస్తుండేవారు. లైట్ మ్యూజిక్ ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్లో పాడడానికి చేస్తుండేవారు. బ్రహ్మాండంగా పాడుతుంటే మల్కాజీ వచ్చినప్పుడు మేమందరం కూర్చొని సాధన చేసి ఏ పాట ఏ రాగుంది ఏ పాట రాగుంది అని ఒక సాయిబాబా పాటలు కూడా కార్యక్రమం చేసాం దూరదర్శన్లో. 20 సంవత్సరాల క్రితం ఆ క్యాసెట్ వరకు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను నేను. అవంటే 20 సంవత్సరాలు అయింది. దాన్ని బట్టి ఆలోచించండి ఇప్పుడు ఆవిడ ఎంత ప్రఖ్యాత శిఖరాగ్ర సంగీత చూడమని అయిపోయారు ఆవిడ. ఉరకలు వేయాలి బిర బిర జర జర పరుగున పరుగున ఊరు చేరాలి
రాణి చిత్రం నుంచి ఓ తారక ఓ జాబిలి అంటూ ఈ పాట విందామండి. భానుమతి గారు, ఘంటసాల గారు పాడినటువంటి పాట. ఈ చండీ రాణి చిత్రం కోసం భానుమతి గారు గుర్రపు స్వారీ నేర్చుకున్నారట. అంటే ప్రతి ఒక్క పాత్రలో, అలాగే ఇంకొక చిత్రంలో కూడా భరతనాట్యం కావాలని నేర్చుకున్నారట. ఇలాగ ప్రతి ఒక్క పాత్ర కోసం చాలా కష్టపడి సాధన చేసి మరి గొప్ప నటీమణి భానుమతి గారు. ఇక మా సునీత గారు అయితే చిన్నప్పుడు ఎక్కడో ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు. సునీత గారు పుట్టిన వెంటనే, అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా, పుట్టిన వెంటనే ఏడుస్తారు కదండి చిన్నపిల్లలు, క్యారమని. అలా ఏడుస్తుంటే బయట కూర్చున్న వాళ్ళ తాతగారు ఇదేమంటే పాట పాడుతున్నట్టుంది, ఏడ్చినట్టు లేదు అన్నారట. మరి ఎంత స్వీట్ వాయిస్ అంటే ఆవిడది. 6 ఏళ్ల వయసులో నేషనల్ అవార్డు అందుకున్నారండి మా సునీత గారు. సునీత గారు గట్టిగా చెప్పట్లు. విందామండి చండీ రాణి నుంచి ఈ పాట. రేవతి గారు, శ్రీదేవి గారు, చక్రవర్తి గారు. చక్రవర్తి గారు ఎవరంటే ఈ అను సిస్టర్స్కి సోదరుడు. రండి చక్రవర్తి గారు. తారక తారక నువ్వు లీలా నను కనీ ఓ తారక నువ్వు లీలా నను గని ఓ తారక నువ్వు లీలా నను గని మల్లేశ్వరి చిత్రం నుంచి ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, ఏడతానున్నాడో బావా అంటూ ఈ పాట విందాము. రండి రేవతి గారు, వెంకట్రావు గారు. ఆకాశ వీధిలో అందరూ
హాయిగా ఎగిరేవు. ప్రతి పాటికి పల్లవి ఉంటుంది, అన్ని పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది, మళ్ళీ చరణం ఉంటుంది, పల్లవి ఉంటుంది. కానీ ఈ పాటలో అన్ని చరణాలు పల్లవి లేదు. పైగా ఇది అభేరి రాగం, శివేంద్ర మధ్యం, హంసానంది 3 రాగాలు అద్భుతంగా మరి గురువు గారు రాజేశ్వరరావు గారు మరి సంగీత దర్శనం ఇచ్చారు. అది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండిపోతుందని, ఈ పంచభూతాలు ఉన్నంత వరకు ఉండిపోతాయి ఈ పాటలని కూడా నేను మనవి చేస్తున్నాను. గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మళ్ళీ మాటేదైనా నాకు మనసు చల్లగా చెప్పిపోవా, వీరాలకు మేఘమాల, రాగాలకు మేఘమాల. మమత తెలి